సార్, ముందుగా వీర్నపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన పైన ముందుగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వీటి మీద ముఖాముఖి సమాచారం. సార్, ముందుగా మీ పేరు, మీ డీటెయిల్ చెప్పి స్టార్ట్ చేయండి. నా పేరు చంద్రమౌళి. నేను వీర్నపల్లి గ్రామశాఖ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ. నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి నేను ఇదే పార్టీలో పనిచేస్తున్నాను. నేను ఇంతవరకు మళ్ళీ ఏ పార్టీ అంటూ దానిలకు నేను పోలేదు. ఇప్పటి వరకు కూడా నేను ఇదే పార్టీలో ఉంటున్నాను. మరియు నేను ఇప్పుడు గ్రామశాఖ ఉంటూ కూడా నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 6 గ్యారెంటీలలో ఒకటి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, మరియు రేషన్ కార్డులు కావచ్చు, 500లకు సిలిండర్ కావచ్చు, మరియు మనకు ఈ రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి, అలాగే ఇంద్రమిల్లు, అలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొస్తూ పేద ప్రజలకు అందించాలన్న ఒక దృక్పథంతో ముందుకొచ్చి మన ప్రభుత్వం 10 ఏళ్లలో చేయనటువంటి పని మన రేవంత్ అన్న వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలం నుంచి ఎలాంటి ఒక బీద కుటుంబాలకు న్యాయం జరిగినటువంటి మనకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్నబియ్యం ఇస్తుంది. ప్రతి ఇంటింటికల్లా సన్నబియ్యం ఇస్తూ మనకు చాలా చాలా పేదవాళ్లకు తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మన పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారనే ఆశతో నేను కోరుకుంటున్నాను. మరియు ఇప్పుడు మహిళలకు, ఒంటరి మహిళలకు కావచ్చు, మరియు రైతు లేని వాళ్ళకు కూడా ఇంకా మన 3 సంవత్సరాల కాలం వ్యవధి ఉంది కాబట్టి ఇంకా ముందు కూడా 12,000 రూపాయలు, భూమి లేని వారికి 12 రూపాయలు అందిస్తుంది. అలాగే మహిళలకు వాళ్ళకు కూడా 2,500 రూపాయలు హామీ ఏదైతే ఉందో అది నెరవేరుస్తుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మనకు ఇంతవరకు నేను చూసినప్పటి నుంచి ఈ గత 10 ఏళ్లలో ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా మన ఇక్కడ దళిత బంధు కావచ్చు, మరియు ఈ రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, చాలా 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 ఈ పేద ప్రజలను మోసం చేసి వాళ్ళు కొన్ని కోట్లు దండుకొని ఇవాళ ఏదో రకంగా బయట ఉన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన నుంచి మనకు చాలా వరకు నేను చూసినటువంటి ఈ కాలంలో ఏకకాలంలో 2 లక్షలు మాఫీ చేయడం అనేది ఎంతో గర్వకారణం. ఎందుకంటే మనకు ఒక రేషన్ కార్డు కావాలంటే అప్పుడు ఇయ్యలేని పరిస్థితి ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు అది సాధ్యం కాని సాధ్యం చేసి చూపించిందాన్ని మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మళ్ళీ సన్నబియ్యం కూడా అది ఇచ్చుడు సాధ్యం కాదని కేటీఆర్ కూడా ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అది సాధ్యం కాదని కూడా మనం సన్నబియ్యం ఇచ్చి మన మాట నెరవేర్చుకున్న రేవంత్ అన్నకు నేను ఎంతో కృతజ్ఞత తెలుపుతూ, మరియు ఇప్పుడు మనకున్న బీద వాళ్లకు, ఇండ్లు లేనటువంటి వాళ్లకు ఇండ్లకు ఎంతమందికో ఇండ్లకు సహాయం ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి. మా ఊళ్ళో దాదాపుగా ఇప్పుడు 25 ఇండ్లు వచ్చినాయి. కాకపోతే 25 ఇండ్లకు మనకు 16 ఇండ్లు ఇప్పటికైతే కట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా, మిగతా వాళ్ళకు కూడా వస్తాయి. మరియు ఇప్పుడు మన ప్రభుత్వం ఇంకా ముందు కూడా మంచి మంచి సంక్షేమ పథకాలు అలాగే ఇస్తుందని నేను కోరుకుంటున్నాను. సార్, మరి ప్రజల్లో స్పందన ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పాలన మీద మీకేమనిపిస్తుంది? ప్రజల్లో అంటే మహిళలు ఎంతో వాళ్ళు ఆనందంగా, ఇప్పుడు ఫ్రీ బస్సు వాళ్ళకు చాలా అనుకూలంగా ఉన్నది. వాళ్ళు కూడా అనుకూలంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు మనకున్నటువంటి మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం ఎంతో సంతోషకరం. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇప్పుడు మహిళలు ఈజీగా వెళ్తున్నారు, వస్తున్నారు బస్సుకు. మరియు అలాగే ఇప్పుడు మన చీరలు అనేటివి కూడా ఇప్పుడు ఖచ్చితంగా పంపిణీ చేస్తుంది. దానిలో కూడా ఎలాంటి అపోహలు అవసరం లేదు ప్రజలకు. కాకపోతే అందరూ సంతోషంగా ఉన్నారు. దీని ద్వారా మనకు ప్రభుత్వం ఇంకా మంచి చేస్తుందని నేను అనుకుంటున్నాను.
మీ పేరు మీ డీటెయిల్. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం. ఈ గ్రామంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడిగా దేశరాజ్ కుమార్ నేను. ప్రస్తుతం ఇప్పుడున్న పేద ఇంటి కళలు నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఇంటింటికి 5 లక్షల ఇచ్చి ఆ గృహ నిర్మాణంలో భాగంగా అదే సన్న బియ్యం కానీ, పేదలకు ఉచిత బస్సు కానీ, ఆటో డ్రైవర్లను పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న ఈ దోపిడీ విషపూరిత ప్రచారాలు చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం విషపూరిత ప్రచారం చేస్తుంది. కాబట్టి ఇట్లాంటివి మానుకోవాలి. మేము సుత ప్రజల్లోకి వెళ్ళి చాలా వరకు సంక్షేమ పథకాలు ఇలాంటివి మేము 6 గ్యారంటీల ద్వారా ప్రజలకు ఎంత మేలు జరిగిందో మేము వాళ్లకు అవగాహన చెప్తున్నాం. వాళ్ళు సుత సంతోషంగా ఉన్నారు. వారికి ఇంకా ముందు ముందు జరగబోయే సమస్యల మీద, వచ్చే పథకాల మీద ప్రతి ఇంటికి మేము ప్రచారం చేస్తూనే ఉంటున్నాం. అప్పటికి ఇప్పటికి తేడాలు చూద్దా గుర్తుస్తున్నారు. ఒక్క ఆటోలో 15-16 మంది ఎక్కిపోయేవాళ్ళు ఇప్పుడు ఫ్రీగా బస్సు ఎక్కి వాళ్ళు సంతోషంగా గ్రామాలలోకి వెళ్ళి ఫ్రీగా వెళ్ళేస్తున్నారు. మంచి ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రైవేటు వాహనాలలో అప్పుడు వెళ్ళినప్పుడు ప్రమాదాలకు గురైనాయి, యాక్సిడెంట్లు అయినాయి. చాలా వరకు మా ప్రజలు నష్టంగా చనిపోయారు, వికలాంగులుగా అయిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫ్రీ బస్ అయిన నుంచి బస్సులలో ఫ్రీగా ఆనందంగా వెళ్తున్నారు. వారికి గవర్నమెంట్ మా వీర్నపల్లి మండల పక్షాన మేము రేవంత్ రెడ్డి సర్కార్ గారికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. ఇప్పుడు మరి ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉంది, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ప్రజల్లో చాలా బాగుంది. కాకపోతే విషపూరిత ప్రచారం చేస్తున్నారు కాబట్టి దాన్ని పక్కదో పట్టియడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం చుతా వారికి సముదాయించి చెప్తున్నాం. అప్పటికిప్పటికి తేడాలు ఏంటిది అనేది చెప్తున్నాం. వారు సుతా కరెక్టే అని వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రజలు సుతా మున్ముందు వచ్చే ప్రభుత్వం ఇదే రావాలని మేము కోరుకుంటున్నాం అని సుతా మా ప్రజల మాకు చెప్తున్నారు. వారు ఎన్ని మాటలు చెప్పినా కానీ మళ్ళీ వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మేము ఆశిస్తున్నాం. ప్రజల్లో కూడా చాలా వరకు మేము వెళ్ళి అవగాహన చెప్తున్నాం. ఈ పరిస్థితులు అప్పటికిప్పటికి తేడాలు. అప్పటి పరిస్థితులలో వారు చేసింది అంటే కార్యకర్తలకే రుణమాఫీ కానీ, దళిత బంధు కానీ, పోతే ప్రతి ఒక్కటి సుత బీసీ బంధు కానీ ఇంకా ఏదైతే ప్రతి ఒక్కటి సుత కార్యకర్తలకే అందించారు. దాన్ని రెగ్యులరేషన్ చేసుకొని ఇప్పుడు పర్మనెంట్ చేసుకున్నారు. ఇప్పుడు అప్పుడు అవుట్ సోర్సింగ్ అని పెట్టేసుకొని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేసి ఇప్పుడు రెగ్యులరేషన్ చేసుకున్నారు. వాళ్ళ కార్యకర్తలకి అందిన లబ్ధి పొందిరు వాళ్ళే. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం. నా పేరు రాజు. నేను కిసాన్ సెల్ మండల అధ్యక్షుడిని. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. ఇలా చూసుకుంటే అంతకుముందు గడీల పాలన, దొరల పాలన ఉండేది. ఆ పాలన నుంచి విముక్తి పొంది ఇలా రేవంత్ రెడ్డి పాలనలో ఒక ప్రజాపాలన. ముందు మంత్రులు వస్తే నిర్బంధంలో ఉండే ఈ ప్రభుత్వం ఉండే. ఇప్పుడు అట్లా లేదు. స్వేచ్ఛ, మనిషి మాట్లాడడానికి ఏదైనా సరే ముఖ్యమంత్రిని అడిగేంత కూడా స్వేచ్ఛ కలిగించింది మా కాంగ్రెస్ పార్టీ. ఇలా రైతులను చూసుకుంటే రైతుకు 500 బోనస్ ఇచ్చి వరి సన్నబడ్లను కూడా ఘనత భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలే. అది ఆ ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇలా ముందు చూసుకుంటే ఒక వడ్ల బస్తకు 5 రూపాయలు వేసి తాడు కట్టి 5 రూపాయలు వేసి తీసుకుపోయే పరిస్థితి ఉండే. ఇలా తడిసిన ధాన్యం కావచ్చు, ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మిల్లుకు తరలించే ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అది ప్రజలకు తెలుసు. ప్రజలు చాలా చూస్తూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా విమర్శ. ఈ టీఆర్ఎస్ పాలన ఏంటంటే ఓన్లీ దొరల పాలన, గడీల పాలన. ఏమున్నా లేనిది ఉన్నదిగా చూపించడమే ఈ టీఆర్ఎస్ పాలన. వాళ్ళ తప్ప ఇలా చేసింది ఏం లేదు. 10 ఏళ్ల కాలంలో భూములను దోసుకున్నారు. ఇలా చూస్తే గుట్టలు, చెట్లు, రోడ్లకు రైతు బంధు ఇచ్చి ఇలా ప్రజలల్లో వాళ్ళు కోట్లు సంపాదించుకొని ఇలా మనకు ఒక 30,000 20,000 ఇచ్చి వాళ్ళు 30 కోటి రూపాయలు తీసుకున్న ఘనత టీఆర్ఎస్ది. ఇలా ప్రజలు అదంతా గమనిస్తున్నారు. ప్రతి ఇలా ప్రజాపాలనకు టీఆర్ఎస్ పాలనకు ప్రజల మధ్యలో
అవగాహన ఉంది. ఇలా రానున్న రోజులలో ఈ ప్రజాపాలన ఇంకా కూడా ఘనంగా పోయి ప్రజలు కూడా కోరుకునేది అదే. రేపు రానున్న కాలంలో ఇంకా 15 కాదు 25 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఇలా స్కూళ్ళల్లో చూసుకుంటే చాలా విద్య వైద్యం ఈ రెండింటి మీద రేవంత్ రెడ్డి గారు సొంతగా తన దగ్గర ఈ పదవులు పెట్టుకొని ఇలా దాదాపు మంచిగా నడిపిస్తుండు. అది కూడా పిల్లలు కడుపు నిండా తింటుర్రు. ఇలా చూసుకుంటే కరెంటు ఫ్రీ, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, బస్ ఎక్కితే బస్సు ఫ్రీ, 500 గ్యాస్ ఫ్రీ, దాదాపుగా మహిళలకు వడ్డీ లేని రుణం వేసిండు. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. ఇలా చూసుకుంటే అందరు సంతోషంగా ఉన్నారు, కానీ ఈ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ వాళ్ళే సంతోషంగా లేరు. ఎందుకనంటే ఆ రోజులల్లో కార్యకర్తలు ఒక్కొక్కరికి ట్రాక్టర్లు అని ఇవన్నీ ఇచ్చేది. ఈ కాంగ్రెస్ పాలనలో అది లేదు. అందరూ సమానమే, ఎవరికైనా కానీ ₹1 ఇచ్చేది లేదు. కార్యకర్త అయినా ప్రజలైనా ఒకటే అనేదే కాంగ్రెస్ పాలన. గత వచ్చిన 2 సంవత్సరాలనే 6,000 నుంచి 60,000 నుంచి 70,000 వరకు ఇచ్చినాం. మాకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో 1,00,000 కాదు 2 లక్షలు ఇచ్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓపిక ఉండాలి, చూడాలి. 10 సంవత్సరాలు మేము ఓపిక బట్టి చూసినాం మిమ్మల్ని. మాకు కూడా ఒక 10 సంవత్సరాలు అవకాశం ఇస్తారు ప్రజలు. ఆ తర్వాత మీ అడ్రస్సే ఉండదు. ఇంకా మీరు ఏదో చేయాలనుకుంటారు. ఇక రానున్న రోజులల్లో ఇంకా మేము స్టార్ట్ చేయాలి. కార్యకర్తలు కానీ ఏదైనా కానీ మీరు విమర్శించుకుంటే ఉంటారని మేము చూసుకుంటున్నాం. మేము కూడా ప్రజల మధ్య పోతాం, ప్రతి ఇల్లు తిరుగుతాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం. ఆ పాలనకు ఈ పాలనకు తేడా మేము చెప్తాం. మాకు కూడా అన్ని రకాల అస్త్రాలు మా దగ్గర ఉన్నాయి. ఇలా మీరు ఎంతవరకు మాట్లాడతారో ప్రజలు గమనిస్తారు. వాళ్ళు గమనించాలనే మేము వేచి చూస్తున్నాం. ఇలా రానున్న రోజులలో ఈ కేటీఆర్ అనేటోని ఈ సిరిసిల్ల నుంచి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది కూడా చూస్తాం మేము.